ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ కేసులు వెలుగు చూడటం స్వల్ప కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కోవిడ్ కేసులు వెలుగు చూడటం స్వల్ప కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చెదురుమదురుగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. జూన్ 26 నుంచి జూలై 16వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 12 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దురదృష్టవశాత్తు వీరిలో 4 ప్రాణాలు కోల్పోయారు. అయితే మరణించిన వారంతా ఇదివరకే తీవ్రమైన రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సంబంధిత ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది మొట్టమొదటి కేసు జూన్ 26న కడప జిల్లాలో వెలుగు చూడగా ఆ తర్వాత జూలై మొదటి 2 వారాల్లో మిగిలిన 11 కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం బాధితుల్లో 2 వ్యక్తులు ఇదివరకే కోవిడ్ సోకిన రోగులతో సన్నిహితంగా మెలిగినట్టు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలోనే అత్యధికంగా 8 కేసులు వెలుగు చూశాయి. గుంటూరు జిల్లాలో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులన్నీ వేర్వేరు ప్రాంతాలు, మండలాల పరిధిలో విడివిడిగా నమోదైనవేనని, ఒకే చోట గుంపుగా వైరస్ వ్యాప్తి చెందిన దాఖలాలు లేవని వీరపాండియన్ వివరించారు. గత కొద్ది రోజుల్లో రాష్ట్రంలో లక్షణాలున్న 67 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్గా తేలింది. కాకినాడ జిల్లాకు చెందిన మరో బాధితుడికి తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా వైరస్ ఉన్నట్టు బయటపడింది. మరణించిన 4లో 3 కడప జిల్లాకు, 1 కాకినాడ జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం ఈ వైరస్ రూపాంతరం చెందిందా లేదా అనే విషయాన్ని పరీక్షించడానికి వైరస్ జన్యు స్వరూపాన్ని విశ్లేషించేందుకు 5 నమూనాలను జూలై 9న పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. ప్రస్తుతం వైరస్ బాధితుల్లో 3 కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా మరో 3 హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. 2 ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 339 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 115 కేసులు రాగా కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39 కేసులు చొప్పున రికార్డయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నందున ప్రజలెవరూ అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రతి ఒక్కరూ స్వయం నియంత్రణ, ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తం చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.